హలో ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి సకినాలు పోసే వీడియో అన్నమాట. ఇంకా నిన్ననైతే పప్పు చెక్కలు, గరిజలు, మడుగులు, ఇంకేంటి లడ్డూలు ఇవన్నీ పెట్టేసాను కదా. ఇంకా ఈరోజు వీడియో అయితే సకినాల వీడియో. మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అయితే కొట్టండి, వీడియో లైక్ కొట్టి కంటిన్యూ చేయండి వీడియో అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి సకినాలు అయితే పోస్తూ ఉన్నాం అన్నమాట. నిన్న దాకా పిండి కలిపింది కదా. ఇంకా పిండి కలిపినాక తర్వాత అయితే ఇంకా ఈ బెడ్షీట్ అయితే కొత్త బెడ్షీట్ అయితే వేసామన్నమాట. ఆ బెడ్షీట్ వేసి ఇంకా అందులో అయితే అమ్మ నేను పోస్తూ ఉంటే ఇంకా అక్క అయితే అక్కడ కాలుస్తూ ఉంది. ఫస్ట్ అయితే గ్యారెలు చేసినాం పప్పు చెక్కలు, అంటే వీటికి ముందు ఫస్ట్ కాదు వీటికి ముందు పప్పు చెక్కలు చేసినాం గ్యారెలు. ఇంకా గ్యారెలు చేసినాక తర్వాత సకినాల పిండి కలిపి టైం ఉంటే చేద్దామని చెప్పేసి ఇంకా ఆ పిండి కూడా పట్టించుకొచ్చి ఇంకా సకినాలు అయితే పోస్తూ ఉన్నాం అన్నమాట. అండ్ అమ్మ నేను ఇద్దరం కలిసి పోస్తూ ఉన్నాము. ఇంకా అక్క అయితే కాలుస్తూ ఉంది. ఇంకా కొద్దిగా తక్కువనే కదా పిండి అని చెప్పేసి మేమిద్దరం పోస్తాం, లేకుంటే అక్క కూడా పోసేది. ఇంకా మళ్ళీ అవి కూడా కాలవాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా అక్క అయితే అక్కడ కాలుస్తూ ఉంది. మా ఇంట్లో ముగ్గురికి వచ్చండి సకినాలు పోయడం అయితే. ఇంకా అక్కడైతే సకినాలు అయితే పోస్తూ ఉన్నాం. ఇక్కడ పోసినాక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వాళ్ళు పిలిచారనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా పోసొచ్చాం. ఇంకా అక్కడైతే సకినాలు అయితే పోస్తూ ఉన్నాం. మంచిగా గుండ్రగా చాలా మంచిగా వచ్చినాయి ఇవైతే సకినాలు. ఎంత సన్న పోసుకుంటే అంత మంచిగా వస్తాయి సకినాలు. మేమైతే సన్నగానే పోసినాం, మంచిగా వచ్చినాయి. ఇంకా ఆ గ్యారెలు చేసిన నూనె కొద్దిగా కారం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఆయిల్ అయితే వేరే గిన్నెలు అయితే తీస్తూ ఉన్నాం, వేడి ఆయిల్. ఇంకా తీసేసి మళ్ళీ వేరే ఆయిల్ అయితే కొత్తది అయితే పోసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అది పప్పు గ్యారెలు చేసినది కదా అదైతే పోస్తాం. అరిసప్పాలు అంటే అరిసెలు అంటే ఇంకేమంటారు వీటిని? అరిసెలు బెల్లప్పాలు అంటారు. ఇగో 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 తేపోనా స్వీట్ ఇదే యాడ్ చేసిపో. ఇంకా సకినాలు పోయడం అయితే అయిపోయింది అనమాట. సకినాలు అది నానబెట్టిన బియ్యంతో చేస్తారు కదా, ఇంకా అందులో నుంచి వెళ్ళే కొన్ని బియ్యం పట్టించినాక పొడి పిండి వస్తుంది కదా, తడిపిండి. ఇంకా ఆ తడిపిండి తీసామన్నమాట అందులో నుంచి వెళ్ళే. ఇంకా అదొక 2 కిలో ఏమో తీసిందమ్మ, కిలోన్నర ఏమో తీసింది. ఇంకా చాలా అయితే కిలోన్నర కూడా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అరిసెలు కూడా అప్పటికి టైం వచ్చేసి 5 అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట. గ్యారెలు సకినాలు చేసే వరకే ఈవినింగ్ అయిపోయింది. ఇంక ఇవి కూడా తొందరనే అయిపోతాయి అని చెప్పేసి ఇవి కూడా చేస్తామన్నమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా ఇవైతే మార్నింగ్ కాదు ఈవినింగే. ఇంకా అక్కడైతే అరిసెలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇంకా మార్నింగ్ వచ్చేసి పప్పు అయితే నానబెట్టింది అనమాట. ఏంటి పప్పు అంటే బొబ్బరపప్పు నానబెట్టింది. ఇంకా బొబ్బరపప్పు కూడా ఇంకా అప్పటికి నైట్ అయిపోయింది, 7:30 అయిపోయింది. ఇంకా ఇవి చేసుకోవడానికి నైట్ అయిపోయింది. ఇంకా బొబ్బరపప్పు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి ఇంకా బజ్జీలు కూడా చేస్తామన్నమాట. ఇంకా అప్పటి ఆ బజ్జీలు చేసేవారికి అరిసెలు చేసేవారికి నైట్ అయిపోయింది. ఇంకా ఈ బజ్జీలు ఆగమాగం అదే ఆయిల్లో ఈ బజ్జీలు కూడా వేసామన్నమాట, బొబ్బరపప్పు గ్యారెలు. ఇంక ఇవి కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా అక్కడైతే ఇంకా టీ చేసుకుంటూ కొద్దిగా రిలీఫ్గా అవి అయితే తింటా ఉన్నాం అన్నమాట. ఇంకా ఆ రోజుకైతే 3 రోజులు కష్టపడితే అన్ని అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి, మన పిండి వంటలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇంకా స్వీట్ అప్పుడే స్నానం చేసింది, నైట్ 7:30 అయిపోతుంది అప్పటికి. ఇంకా అక్కడైతే అన్నీ రెడీ అయినాయి. ఇంకా అమ్మ అయితే మైదాకైతే తీసుకొచ్చింది అనమాట. ఇంకా తీసుకొస్తే తెంపి పెట్టుకుంటా ఉన్నాం అనమాట. తెంపి ఒక గిన్నెలు అయితే వేస్తూ ఉన్నాను. తర్వాత అయితే ఇంకా మిక్స్కి అయితే వేయాలి. అది కూడా చెట్టు మైదాకు తెంపుకొని నూరుకొని పెట్టుకున్నాం. మస్తు అయినా పడుతుంది, సూపర్ దోమలు కుడతాను ఊసిపోతుంది అన్నావు కదా కొద్దిసేది. టోనీ ఆడేది అమ్మమ్మ ఇక్కడైతే పిల్లలైతే కైట్ ఎగిరించుకుంటారు. ఇంకా సంక్రాంతి అంటే కైటే కదా, కైట్ అయితే ఎగిరిస్తూ ఉన్నారు పిల్లలైతే. ఇంకా అక్కడ స్లాబ్ మీదకి వచ్చి
ఆడుకుంటూ ఎగిరేస్తూ ఉన్నారు పైకి పోయిందని చెప్పేసి. కల్లా చేస్తూ ఉన్నాడు కైట్ అని. ఇంకా సరే అని చెప్పేసి కైట్ కొనిస్తే ఎగిరేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అక్కడైతే టోనీ అయితే మా టైసకాడు కూడా మీద స్లాబ్ మీద ఉన్నాడు. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. రేపు సరి కొత్త బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.